ఇన్‌స్టాగ్రామ్ అంటే ఒక ₹200 కొనుక్కున్న వ్యక్తికి నచ్చకపోతే చెప్పే స్వేచ్ఛ ఉందా లేదా? అది చెప్పండి. లేదు. ఎందుకు లేదో చెప్తాను. హ్మ్. ₹200 హ్మ్. అతను సంపాదించే ₹200 నష్టం వల్ల ఎవరెవరు ఎఫెక్ట్ అవుతారు? హ్మ్. వాళ్ళ కుటుంబ సభ్యులే కదా! హ్మ్. వాళ్ళ కుటుంబ సభ్యులకే చెప్పాలి. హ్మ్. ఎప్పుడైతే నా ముఖం, నా మాట ఫేమస్ అవ్వాలనుకుని వేదికల మీదకొచ్చి చెప్తున్నాడో, హ్మ్. వాడు ₹200 వంక పెట్టుకుని ఫేమస్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నట్టే. హ్మ్. అంతే. హ్మ్. అసలు నా ఇదికొస్తే నా అభిప్రాయం చెప్తున్నాను. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి కదా! చివరి దశ పోలింగ్ అయ్యే వరకు ఎగ్జిట్ పోల్స్ మీ మీడియాని చెప్పనివ్వరు. ఎందుకు? చెప్పనివ్వరు. ఎందుకు? ఎఫెక్ట్ అవుతదని. ఎఫెక్ట్ అవుతదని. హ్మ్. అలా లా ఉన్నప్పుడు హ్మ్. సినిమా 2 వారాలు లేదా 3 వారాంతాలు అయ్యేదాకా నెగెటివ్ రివ్యూస్ ఉండకూడదు అని రూల్ ఎందుకు తీసుకురాకూడదు? హ్మ్. ఎఫెక్ట్ అవుతది కదా! అదే నేననేది. హ్మ్. అది ప్రతిదానికి ఎఫెక్ట్ అవుతది అని మీరంటున్నారు. హ్మ్. కానీ చాలా సినిమాలు అలా రివ్యూస్ ఇవ్వడం వల్లే సాయంత్రానికి రెండో రోజుకి పికప్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు రి 'సంగీతం' లాంటి ఒక సినిమాకి మీరన్నట్టు 2 వారాలు ఇవ్వకపోతే దాంట్లో ఏముందో ఏం లేదో తెలీదు. ప్రతి ఒక్కళ్ళు ముక్త కంఠంతో ఇది ఆర్ట్ సినిమా కాదు, కమర్షియల్ సినిమా అని చెప్పబట్టి ఆ ప్రచారం అదే నేననేది. అది అది కొన్ని మౌత్ టాక్ ఎలాగో చూసుకుంటదండి. ఆ! మీరు రివ్యూలు ఇచ్చినంత మాత్రాన అదేం వెళ్ళదు. అదే అంటున్నా. మరి రివ్యూలు ఇచ్చినంత ఎళ్ళనప్పుడు 2 వారాలు ఆపమనేది ఎందుకు అసల? నెగెటివ్‌కి స్పీడ్ ఎక్కువుంటది కదా! నిజం 4 అడుగులు ఏసేలోపు అబద్ధం మీ 6 ఊళ్ళు పరిగెడతది కాదు. కదా! కాదు. మీరేం చెప్తున్నారంటే పాజిటివ్ రివ్యూస్ అయితే పర్వాలేదు. నెగెటివ్ రివ్యూస్ అంతే. పాజిటివ్ ఇవ్వద్దంటున్నారు. రివ్యూస్ పర్లేదు. ఆ! నెగెటివ్ రివ్యూస్‌కి అర్హత లేదు. 2 వారాల కాదు వరకు ఇచ్చే సార్. అర్హత. అంటే రివ్యూ అంటేనే విశ్లేషణ. ఆ అంటే విశ్లేషణ ఎవడు చేయాలి? విశ్లేషణ మీరెవరండి విశ్లేషణ చేయడానికి? అహా! మరి మీరు మీకేం అనుభవం ఉంది? 15 సినిమాలు హిట్ కొట్టి, 5 సినిమాలు ఫ్లాప్ కొట్టి తీశారా? అసలు సినిమా గురించి మీకేం తెలుసు? అప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారం రివ్యూలు రాయాలంటే ఖచ్చితంగా సినిమాలు తీసినోళ్ళే తీసుండాలి. ఏ అవ్వదు కదా! లెక్కల అలాగా. మాస్టర్ అవ్వాలంటే ఇంటర్మీడియేట్ చెప్పేవాడు ఎంఎస్‌సి మ్యాథ్స్ చదివే కదా చేస్తాడు. అవును సార్. ఇప్పుడు నాకు పెన్నుంది, అకౌంట్ ఉందన్న ప్రతి ఆ! వోడు మీరు రివ్యూలు రాస్తే ఎలా? ఆళ్ళననండి. మీరు హ్మ్. ఆళ్ళననండి పర్లేదు. ఇప్పుడు మీరెవరు రివ్యూలు రాయడానికంటే ఇప్పుడు కొన్ని బ్రాండెడ్ ఛానెల్ ఎవరిని పడితే వాళ్ళని తీసుకొని వాళ్ళని రివ్యూలు రాయమని పంపించరు ఎవడు వాళ్ళు. పడితే ఆడేంటి? అసలు ఎవడు అహా! రాస్తున్నాడండి అహా! కాదు. రివ్యూలు? అహా! నేననేది రాఘవేంద్రరావు గారి చేత, విశ్వనాథ్ గారి చేత రాయిస్తున్నారా బ్రాండెడ్ రాయించరు ఛానెల్స్? కదా! వాళ్ళు రాయరు కదా! అదే చెప్తున్నా నేను. ఆ! ఆహ్, ఆహ్, న రాయనప్పుడు అసలు రివ్యూ అన్న సిస్టమే అవసరం. ఎవ్వడికి అస్సలు అవసరం లేదండి. అహా! మరి అది మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి మీరు రివ్యూలు చేసేది ఏమీ లేదు. కానీ మీరు మళ్ళీ పాజిటివ్ చేయడం వల్ల పెరిగే టికెట్లు కూడా లేవు. కానీ మళ్ళీ పాజిటివ్ ఏదైనా రివ్యూస్ మౌత్ ట కావాలంటున్నారు కదా! హ్మ్. పాజిటివ్ రివ్యూస్ కావాలంటున్నారు ఉంటే కదా! నష్టం లేదంటున్నాను. ఆ! నెగెటివ్ రివ్యూస్ మాత్రం అస్సలొద్దంటున్నాను. నే నచ్చితే వాళ్ళే తండోపతండాలుగా అదే వెళ్తారు. నేనంటున్నా. హ్మ్. నేననేది అదే. రివ్యూ అనేది విశ్లేషణ. ఆ! దాంట్లో కింద ఒకటుంటది. ఇది ఎవరైతే రివ్యూ రాసారో వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం అని కూడా మెన్షన్ చేస్తాం. ఆ వ్యక్తులు మాకు అవసరం బ్రాండెడ్ లేదండి. ఛానెల్స్‌కి. అహా! మరి అవసరం ఆ వ్యక్తిగత అభిప్రాయం అన్నప్పుడు మీ వేదిక ఇస్తున్నారు కదా వాళ్ళకి. అవును. వేదిక ఇస్తున్నారు. ఆ! వేదిక మీద అంటే వేదిక ఇస్తున్నామంటే వాడికి ఏదో ఒక కేపబిలిటీ ఉంది. వాడిని ఏం టెస్ట్ ఏం చేసి క్యాపబిలిటీ చెప్పండి. వాడికి ఇప్పుడు అంటే ఇప్పుడు టాప్ రివ్యూ రైటర్స్ అందరి పేర్లు తీసుకున్నా పర్లేదు. ఏంటి ఆళ్ళకున్న క్యాపబిలిటీ? ఏమి లేదంటారు. లేదు. కేపబిలిటీ లేదా? లేనే లేదు. ఆ! లేనే లేదు. ఆ! అంటే రివ్యూ రాయాలంటే ఒకటి సినిమా తీస్తేనే సినిమా రాయాలి. తీస్తే కాదు. సినిమాలు తీసిన అనుభవం ఉండాలి. ఆ! హిట్లు, ఫ్లాప్‌లు చూసుండాలి. హ్మ్. కాల పరీక్ష నెగ్గుండాలి. హ్మ్. ఈ కాలానికి ఏ సినిమా తె తెలి తెలిసి ఉండాలి. హ్మ్. కనీసం నిర్మాతగా అయినా తీసుండాలి సినిమాలు. హ్మ్. ఇప్పుడు ఈ రివ్యూ అనేది ఈ రోజు పుట్టిందా? నిన్న పుట్టిందా కాదు కదా ఎప్పుడు సార్. పుట్టినా సినిమా పుట్టినప్పుడే పుట్టినాయి ఆల్మోస్ట్ సమీక్షలనేవి అప్పటినుంచి. తప్పు ఆ! వేల సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈరోజు దాన్ని తప్పు అనకపోతే మనది భావదారిద్ర్యం. హ్మ్. మీకు ఒక టైంలో రివ్యూలు రాసేవారు. ఎవరు రాసేవారు తెలుసా? బాపు రమణ గారు రాసేవారు. హ్మ్. ఆళ్ళకి అర్హత ఉంది. హ్మ్. హిట్లు తీశారు, ఫ్లాప్‌లు తీశారు. హ్మ్. ఆ రివ్యూ కూడా చాలా అద్భుతంగా ఉండేది. హ్మ్. ఏం తీస్తే బావుండేదని కూడా హ్మ్. చాలా తార్కికంగా చెప్పేవారు. హ్మ్. ఇప్పుడెవరు చెప్పట్లేదు అలాగా. అస్సలు మీ మీ రివ్యూ రైటర్స్ ఎవ్వరు కూడా సరిగ్గా చెప్పట్లేదండి. హ్మ్. ఇష్టం వాళ్ళ సొంత అభిప్రాయాలు రుద్దడం. సొంత అభిప్రాయాలే కదా సార్ ఎప్పుడైనా కూడా. నాకేమనిపిస్తే ఆ అది సొంత చెప్పడం. అభిప్రాయాలు ఆ! మీరు టికెట్ కొనుక్కొని, హ్మ్. ఆ టికెట్‌కి డబ్బులు వేస్ట్ అవ్వడం వల్ల ఎవరు ఎఫెక్ట్ అవుతారో ఆళ్ళకి చెప్పుకుంటే చాలండి. హ్మ్. వేదికల మీద వచ్చి చెప్పుకోక్కర్లేదు. హ్మ్. బట్ అడుగుతున్నారు కదా! రివ్యూలు కూడా ఉన్నాయి. ఒక పార్ట్ అదే అవును. పార్ట్ ఆఫ్ ఇది కదా! అదే ఆ రివ్యూల గురించే చెప్తా. తర్వాత హ్మ్. మీరు ఒక క్వెషన్ అడగబోతారు నాకు తెలుసు. ఈ హ్మ్. పెద్ది గురించి. హ్మ్. అక్కడికొచ్చినప్పుడు చెప్తా. రివ్యూల మీద నా స్టాండు, హ్మ్. నా నిశ్చితాభిప్రాయం ఏంటంటే హ్మ్. పెద్ద అవసరం లేదు. హ్మ్. రివ్యూ అనేది అవసరం లేదు. హ్మ్. సినిమాని నిలబెట్టడానికైనా, పడగొట్టడానికైనా సరే. హ్మ్. మీరు పాజిటివ్ వేస్తే నష్టం లేదు అంతే. హ్మ్. కానీ నెగెటివ్ వల్ల నష్టం ఉంది. హ్మ్. ఒక న్యూట్రల్ మైండ్‌ని
చెల్లా చెదురు చేస్తున్నారు. అంటే నష్టం జరుగుతుంది కాబట్టి రివ్యూలు ఆపేయాలి. నష్టం జరుగుతుంది. ఎందుకు నష్టం జరిగితే ఎవరో జరుగుతుంది, ఒక పెద్ద ఎకానమీకి నష్టం జరుగుతుంది కాబట్టి ఆపేయచ్చు, ఏం తప్పలేదు. కాదు సార్, అసలు రివ్యూ అనే సిస్టమ్ ఎందుకు వచ్చింది అంటే ఇలా అభిప్రాయాలు చెప్పడం వల్ల నెక్స్ట్ సినిమాలు నెక్స్ట్ చేసేటప్పుడు కొంచెం అంటే దాని మీద దృష్టి పెట్టి కొంచెం కేంద్రీకరించి కొంచెం కాన్సన్ట్రేటెడ్ చేస్తారు. మీ అభిప్రాయమే నెక్స్ట్ సినిమాలు మార్చాలని ఎందుకు అనుకుంటున్నారు? అదే కదా మీ నకిలీ మేధావుల అభిప్రాయం మాకు ఎందుకండి? రివ్యూ సిస్టమ్ అనేది నకిలీ మేధావులు వేరు, మేధావితనం అక్కర్లేదు సార్. ఇప్పుడు ప్రేక్షకుడు చూస్తాడు, వాడు బయటకు వచ్చి మైక్ ముందు మాట్లాడతాడు, అదే ఆడ రివ్యూ చెప్తాడు, మహా అయితే నాకు నచ్చిందండి అని చెప్తాడు, నచ్చలేదని కూడా చెప్తాడు, అంతే అయిపోయింది. ఆడు ఎవరితో వాళ్ళ ఇంట్లో వాళ్ళతో చెప్పుకుంటాడు, ఇక్కడ ఈ సీన్ ఇలా ఉంది. అక్కడ ఇంట్లో వాళ్ళతో కాదు, అది మౌత్ టాక్ మీరు అన్నది. బట్ మైక్ ముందు మాట్లాడినప్పుడు ఇట్స్ అంటే అది జనాల్లో ఉంటుంది, అది పబ్లిక్ టాక్. అంతే, బాగాలేదంటే అంత మించి పబ్లిక్ టాక్ ఏం లేదు. ఎందుకు చెప్పట్లేదు సార్? ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం నచ్చింది ఏం నచ్చలేదు అనేది ఇప్పుడు మీరు మైకులు పెడుతున్నారు కాబట్టి, అది మైకులు పెడితే చెప్తున్నారు కదా అన్న. సో ఇప్పుడు వాళ్ళని ఎవరు మేధావులు, మీరెవరు, మీకు అర్హత లేదని అనలేం కదా. వాడి అభిప్రాయం అతను వచ్చి అతను ఏమి తన ఇన్స్టాగ్రామ్లో వచ్చి మొత్తం ఫస్ట్ హాఫ్ ఇలా ఉంది, ఈ సీన్ ఇలా ఉంది అని ఏం చెప్పడండి. మీరు అడుగుతున్నారు కాబట్టి, ప్రశ్నలు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నారు. అసలు మీరు మైక్ పెట్టకపోతే వెళ్ళిపోతాడు కదా. అంటే మీరు ఇప్పుడు అదే సినిమా బాగుంది అనే సినిమా మనం మైక్ పెట్టామనుకోండి, నష్టం లేదు. నేను అదే అంటున్నా, మీరు ఎంతసేపు బాగుంది అనే దాన్ని ప్రొజెక్ట్ చేయమంటున్నారు కానీ బాగోదు అని చెప్పే ఇది ప్రొజెక్ట్ చేసినా నష్టం లేదు, చెయ్యకపోయినా ఏం పర్లేదు అంటున్నాను. కానీ బాగాలేదు అనే దానికి కొన్ని బాగున్న సినిమాలు నష్టపోతాయి కాబట్టి అవసరం లేదంటున్నాను. ఇప్పుడు లైన్లోకి వచ్చారు మీరు, కొన్ని అని అంటలా ఇందాక ఏ సినిమాకి చెప్పొద్దు అంటున్నారు. ఏ సినిమాకి చెప్పకపోయినా నష్టం లేదు. నష్టం లేదని బాగాలేదు అన్న సినిమా ఉందండి, అది మీ పర్స్పెక్టివ్లో బాగాలేదు అనుకుందాం, అది సి సెంటర్ రోడ్కి నచ్చచ్చు, ఆ రన్నను మీరు దెబ్బతీసినట్టే కదా ఎంతో కొంత. కానీ అదే నేను అంటున్నా, మీడియా వల్ల లేచి నుంచి ఉన్న సినిమాలు కూడా చాలా ఉన్నాయి. ఇది చాలా మంది మీరు చెప్పారు కానీ చాలా మంది నిర్మాతలు అంటుంటారు, మీడియా వాళ్ళకి చాలా థ్యాంక్స్, ఈ సినిమాని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు భుజాల మీద మోసారని మాట్లాడుతుంటారు. లేకపోతే తొక్కేస్తారు కదా. తొక్కేస్తారు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు కదా, ఆ మాట అందరూ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. వచ్చేటప్పుడు కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా చాలా పాజిటివ్ గానే ఇచ్చింది. కానీ ఎక్కడ సోషల్ మీడియా వచ్చేటప్పటికి కొంతమంది ఎజెండాలు పెట్టుకుని, కొంతమంది రకరకాల ఇది పెట్టుకుని నెగిటివ్ రివ్యూలు రాస్తూ, నేనైతే ప్రేక్షకుల్లో కూడా చూసా. ఏం చేశారు, ఒక అతను వచ్చి ఇంగో టార్చర్ కావాలంటే వెళ్ళి చూడు టార్చర్, అలా చెప్పడు సగటు ప్రేక్షకుడు. ఎప్పుడు నాకు నచ్చలేదండి, నాకు ఎందుకో నచ్చలేదు అది సార్. ఇది మీ రివ్యూ సార్, ప్రేక్షకుల మీద మీ రివ్యూ. ఇది కాదు ప్రేక్షకుడు అలాగే కాదు సార్, సగటు ప్రేక్షకుడు ఇలాగే ఉండాలి. సగటు అంటున్నా, అదే సగటు ప్రతి అంట్లా సగటు ప్రేక్షకుడు ఇలాగే ఉండాలని మీరు మాత్రం ఎజెండాతో మాట్లాడినోడు, వాడి ఒరిజినల్ ఫీలింగ్ చెప్పినోడిని కనిపెట్టలేనంత మానసిక హైన్యత బలహీనత అయితే నాకు లేదండి. ఇంటెన్షన్స్తో మాట్లాడేవాడు. ఇప్పుడు మీరు ఇంకో పాయింట్ కూడా వచ్చారు, ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా సపోర్ట్ చేశారు కొంతమంది అని చెప్పి, మీరు ఇందాక నుంచి ఆ పదం వాడాలి. ఎవరైతే కొంతమంది పని చేసి ఉండొచ్చండి, సినిమాకి నష్టం జరగదని గ్యారంటీ లేదు కదా. అందుకని నా నిశ్చిత వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే రివ్యూలు అవసరం లేదు అంటున్నాను. మెయిన్ స్ట్రీమ్ మీడియా రివ్యూలు కూడా అక్కర్లేదు. ఎందుకంటే రివ్యూ అనేది సినిమా అన్న ఆహార పొట్లంలో ఇలా చింపి ఇలా లాక్కునే సిస్టమే తప్పితే సినిమాకి అన్నం పెట్టేది కానే కాదు. అండ్ మీరు రివ్యూ రాసినప్పుడు కనీసం 10-15 సినిమాలు తీసి అనుభవం ఉండి కాల పరీక్షలను నెగ్గి వచ్చిన వాళ్ళు రాస్తే ఆ దారి వేరు. మీరు ఒక్క సినిమా కూడా తీయకుండా నేను సగటు ప్రేక్షకుడిని ఒక్క ట్యాగ్ వేసేసుకుని సినిమా గురించి మీ అవగాహన ఏంటో, 24 క్రాఫ్ట్ల మీద మీరు చేసిన పరిశోధన ఏంటో, అధ్యయనం ఏంటో ఏమీ లేకుండా అభిప్రాయం ఒకటే చెప్పేస్తా దీని రివ్యూ అంటానంటే. నేను అనేది అదే సార్. ఇప్పుడు ఒకడో ప్రేక్షకుడు పొద్దునంతా వాడు ఉన్న రంగంలో వాడు ఏదో పని చేసుకుని సాయంత్రం సినిమాకి వచ్చాడు అనుకుందాం. వాడు చూసిన తర్వాత ఈ సినిమా చెత్తగా ఉంది, ఏదో ఒక సినిమా చూశాడు, ఇది చెత్తగా ఉంది, ఇది బాగాలేదు, ఆడ యాక్టింగ్ ఏంట్రా బాబు, లేకపోతే ఇంక చెప్తాడు. దీనికి వాడు 20 సినిమాలు తీయాల్సిన అవసరం లేదు. యాజ్ ఎ సేమ్ నేను అనేది చెప్పేది మీడియా వేదికగా చెప్పవసరం లేదు అంటున్నాను. నేను అదే అంటున్నా. ఇప్పుడు మీడియాకి ఆల్రెడీ ఒక ఆనవాయితీ లేగా ఇప్పుడు కొన్ని జరుగుతూ ఉంటాయి. ఆనవాయితీ మార్చండి. మీ ఆనవాయితీ వల్ల ఎకానమీ దెబ్బతింటుంది. ఇప్పుడు మొత్తం అందరూ కలిసి ఇప్పుడు మీరు 2 వారాల తర్వాత రివ్యూలు ఇవ్వండి అని మాట్లాడుతున్నారు. అభిప్రాయం కూడా చెప్పట్లేదు. అది ఎప్పుడు చెప్తున్నారు? 2 వారాల తర్వాత అంటున్నారు. అది ఎప్పుడు ఏదన్నా సినిమా బాగాలేదన్నప్పుడు. బాగున్న సినిమాకి మళ్ళీ
ఒక కార్డు వేస్తారు సాయంత్రం ఆల్ మీడియా ప్రైసెస్ అని చెప్పి ఒక 5 స్టార్లు 4 స్టార్లు 3 స్టార్లు 3.5 స్టార్లు వేసి స్టార్ సిస్టమ్ తెచ్చింది మీరు కాబట్టి అది సమాజంలో కాదు సార్ దాన్ని ప్రమోట్ చేస్తుంది ఎవరు? సినిమాకి సంబంధించిన టీమే ప్రమోట్ చేస్తారు సాయంత్రానికల్లా. వాళ్ళకి అడ్వాంటేజ్ ఉందనుకున్నప్పుడు చేసుకుంటారు, అది ఎకానమీ. అదే నేను అంటున్నా, అది ఎందుకు మీరు అలవాటు చేశారు కాబట్టి. ఆ స్టార్ సిస్టమే లేకపోతే ఏ సినిమాకి స్టార్లు లేకపోతే వాళ్ళు స్టార్ లేరు కదా. అవునండి, స్టార్లు లేకపోతే కాదు, వాళ్ళు అసలు మాకు వద్దు, రివ్యూలు రాయిపోయిన పర్లా మేము పట్టించుకోము, 5 స్టార్లు వేసినా ఒకటే, 1 స్టార్ వేసినా ఒకటి అనుకుంటే అసలు లేనే లేదు కదా. వద్దు, వెయ్యొద్దు. అప్పుడు బట్ మీరు పట్టుకుంటున్నారు కదా, మేమేదో వెయ్యొద్దు. ఇప్పుడు స్టార్లు వేసినా ఒకటే వేయకపోయినా ఒకటే కాదు, వెయ్యొద్దు. అది నేను చెప్పేది. మేమే అది ఇప్పుడు ఒక సంస్థ అనే దాని మీద కొన్ని ప్రమాణాల్లో అంటే మీరు సినిమా మీద మీరు మీ ఎకానమీని సృష్టించుకోవాలనుకుంటున్నారు, అంతే కదా. ఎవరు? ప్రొడ్యూసర్, డైరెక్టర్, అంటే సినిమాని ప్రమోట్ చేయాలి అసలు వద్దా మీడియా? సినిమాని ప్రమోట్ చేయాలా వద్దా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా తాలూకు సమాచారం ఇవ్వండి. విడుదలైంది, మరి ఇప్పుడు విడుదలైంది, లేకపోతే ఇప్పుడు అంటే మీ ఎకానమీని మేము వృద్ధి చేయాలి కానీ మేము ఎందుకంటే మేము మీకు ఫీడ్ ఇస్తున్నాంగా. ఏం ఫీడ్? మా ఎకానమీని వృద్ధి చేయడానికి మరి సమాచారం అంటే ఇప్పుడు నాది ఉందండి, నేను ఇచ్చి ఫీడేగా ఇది. మీకు 2.5 గంటల కంటెంట్ ఇస్తున్నాను కదా. అవును, ఇది సమాచారం. ఇది నాకు మీరిచ్చేదేంటి? అనంత్ శ్రీరామ్ అనే ఒక అతను సినిమాల్లో ఉన్నాడు కాబట్టి ఒక ప్రచారం ఇస్తున్నా, అంతే కదా. ఇది ఒకరికొకరు చేస్తారు. అవును సార్. అలాగే మా సినిమా ఇప్పుడు విడుదల కాబోతుంది, మా సినిమా ఇంత పూర్తయింది, ఇప్పుడు మేము ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెట్టాం, ఇంత ఘనంగా ఉండబోతుంది మా సినిమా అని మేము ఇచ్చే సమాచారాన్ని మీరు ఇవ్వడం వల్ల మా నుంచి వచ్చే కంటెంట్ మీరు అదిను ఫస్ట్ రోజు 120 కోట్లు అంటే 120 కోట్లు వేస్తాం, రెండో రోజు 220 అంటే 220 కోట్లు వేస్తాం, ఇదంతా వేయాలి కానీ. బట్ అంటే మీరు ఎలా ఉందంటే ప్లేట్ ఫుల్ ఆఫ్ మీల్స్ పెట్టినప్పుడు మాకు ఈ మిరపకాయ ఏదో నచ్చలేదో తీసి పక్కన పెట్టండి, ఇదేదో పక్కన పెట్టండి, మిగతా ఆహారం మాకు నచ్చిన ఆహారం మాత్రమే తింటామన్నట్టుంది. తీసుకుంటే నచ్చకపోతే పక్కన పెట్టండి. ఆడు పెట్టాడే భోజనం, పెళ్లి భోజనంలో ఆ మిరపకాయ దరిద్రంగా ఉందని ఆ పెళ్లి దగ్గర మైక్ దగ్గరికి వెళ్ళి చాటద్దు అంటున్నాను. పంతులు గారి దగ్గర తీసుకెళ్ళి మంత్రాలు చదువుతున్న పంతులు గారి దగ్గర మైక్ తీసుకుని ఇది మిరపకాయ చెత్తగా ఉంది, సాంబార్లో ఉప్పే లేదని చాటద్దు అంటున్నాను. కావాలంటే మీ పక్కవాడికి చెప్పుకోండి. మా ఎకానమీని దెబ్బతీసే పనులు అంటే నేను అంటాం అది నిన్న ఈ రోజు మొదలైంది కాదు. మీరు అన్నట్టుగా ఓన్లీ వాళ్లే రాయాల అని లేదు. అలా అని చెప్పి ఎవరు పడితే ఎప్పుడో రాసిన రాజ్యాంగంలోనే సవరణలు చేస్తారు సార్, పరిస్థితులు తగ్గట్టు. అలాగే ఇందులో కూడా సవరణ జరిగి తీరాలని నేను అంటున్నాను. సవరణ జరిగి తీరాలన్నా కూడా మీరన్నా కూడా నిర్మాతలు ఒప్పుకునే పరిస్థితి లేదు. వాళ్ళ సినిమా బాగుంటే వాళ్ళకి 4 రేటింగ్లు 5 రేటింగ్లు కావాలని వాళ్ళకే ఉంటుంది యాక్చువల్గా. అది మీరు పరిచయం చేసిన విధానం ఈ రోజు పరిచయం స్టార్ అన్న పరిస్థితి ఏ సినిమాకి ఏ స్టార్ వేయకుండా విధానం తెచ్చారు అనుకోండి, అప్పుడు చాలా ఇప్పుడు ప్రచారం కొత్త పుంతలు కాదు. మీరు అన్నట్టు కొన్ని సినిమాలకు లాభం జరగవచ్చాము కానీ చాలా సినిమాలకు నష్టమే జరుగుద్ది దాని వలన. యాక్చువల్గా ఏం జరుగుద్ది? స్టార్లు లేకముందు సినిమాలు హిట్ అవ్వలేదా? స్టార్ రేటింగ్లు కాదు, అప్పటి నుంచి ఉన్నాయి సినిమాలు. ఉన్న సినిమా ఇప్పుడు ఉంటే ఇప్పుడు హిట్ అవ్వట్లేదు ఆ సినిమాలు. ఇప్పుడు దురంధర్ అనే సినిమా ఉంది, దానికి అందరూ 4.5 వేసారు. పెద్ద అనే సినిమా మాట్లాడదాం, 4.5 నుంచి 3 లాస్ట్ నాకు తెలిసి లీస్ట్ రేటింగ్. మరి ఇప్పుడు దానికి వచ్చే కలెక్షన్స్ దానికి వచ్చి 400 కోట్లకు సంపాదించింది కదా ఈ రోజు. మీరు ఇచ్చిన స్టార్ రేటింగ్ బట్టే కలెక్షన్స్ అనం కానీ, అందుకే చెప్పాను మెయిన్ స్ట్రీమ్ మీడియా పాజిటివ్గా స్పందించిన, సోషల్ మీడియా అనే దాంట్లో కొంతమంది దాన్ని నెగిటివ్గా వాడుకుని పని కట్టుకుని చేసిన ఇది ఉంది. ఒకళ్ళకి నచ్చలేదంటే అది ఓకే సార్, అది పని కట్టుకుని కక్ష కట్టి చేశారని. ఒకప్పుడు అందరూ 3 వేసిన సినిమాకు 2 వేసిన సినిమాకు ఒకళ్ళకి నచ్చలేదంటే అది ఒకళ్ళకి నచ్చలేదని. అండ్ మీరు చరిత్రలో చూసుకుంటే 2.5 వేసిన సినిమా లాభాలు పండించలేదని ఏమన్నా ఉందా? 3.5 వేసిన సినిమాలు ఫ్లాప్ అవ్వలేదని ఏం లేదు కదా. అవన్నీ అటు ఇటు జరిగినా కూడా పాజిటివ్ కంటే నెగిటివ్కి స్పీడ్ ఎక్కువ ఉంటుంది. నేను అనేది అదే, 2.5 వేసిన సినిమా మీకు బ్లాక్ బస్టర్లు అయిపోయినప్పుడు 3.5 వేసిన సినిమాలు తక్కువైనప్పుడు అప్పుడు మా క్రెడిబిలిటీ పోయినట్టు మేము ఫీల్ అవ్వం కదా. మాకు ఆ సినిమా చూసినప్పుడు అలా అనిపించింది, అది రెస్పాండ్ అయ్యాం. బట్ ప్రేక్షకులకు నచ్చలేదు. మీరు అంటే 300 ఖర్చు పెట్టి సినిమా చూసి దానికి మించిన కంటెంట్ కోసం మీరు దాంట్లో నెగిటివ్ వేసినట్టు అనిపించట్లేదు మీకు? ఇప్పుడు దేని గురించి? నెగిటివ్ స్పీడ్గా జరుగుతుంది కాబట్టి నెగిటివ్ దాయడం వల్ల మీకు నష్టం ఏంటి? నెగిటివ్ నేను అనేది అదే సార్, ఇప్పుడు ఓన్లీ పాజిటివ్గా ప్రొజెక్ట్ చేయాలి, పాజిటివ్గా చేయాలనేది. ఇప్పుడు నెగిటివ్ పాజిటివ్ రెండు కలిపి ఇచ్చేదే కదా సమీక్ష అంటే. ఇప్పుడు మీకు ఉగాది పచ్చడి అంటే అన్ని కలుపుతాయి కానీ సమీక్ష ఇచ్చేటప్పుడు సమర్థుడు ఇవ్వాలి. మరి సమీక్ష అదే అన్న, ఆ సమర్థతని మీరు కొలమానం చేయడానికి లేదు. అదే చెప్తున్నా ఉదాహరణ, ఇంటర్మీడియట్ కి ఎంఎస్సి మ్యాథ్స్ చేసినాడు ఇంటర్మీడియట్ చెప్పినట్టు. అవును,
ఈ రివ్యూ అనేది సగటు ప్రేక్షకుడి కంటే ఒక వేదిక ఎక్కువ ఎత్తులో నిలబడిస్తుంది కాబట్టి ఆ ఇచ్చేవాడికి అర్హత ఉండి తీరాలి, లేకపోతే ఆడు పరాన్న జీవి కిందే లెక్క. ఇప్పుడు మీరు చెప్తున్నారు, ఇప్పుడు ఆ సమర్థుడు అంటున్నారు, సినిమా తీసినోడు అంటున్నాడు. అసలు సినిమా తీయడానికి సమర్థత ఏంటి అప్పుడు? అంటే సినిమా తీయడానికి సమర్థత ఫెయిల్ అయిపోయినోడు సినిమా తీస్తాడు, ఇంజనీరింగ్ చదివినోడు సినిమా తీస్తాడు. నేనేది అదే సార్, 10th ఫెయిల్ అయిపోయినోడు సినిమా తీస్తాడు, ఇంజనీరింగ్ పాస్ అయిన ఫస్ట్ క్లాస్ డిస్టింక్షన్ వచ్చినోడు కూడా సినిమా తీస్తాడు. వీడే తీయాలని లేనప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత వాడు ప్రూవ్ చేసుకుంటున్నాడు. అట్ ద సేమ్ టైం ఎలాగా అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి పని నేర్చుకుని సీనియర్స్ దగ్గర నుంచి అడిగి వాడి తెలివితేటలు వాడి అట్ ద సేమ్ టైం రివ్యూస్ లేకపోతే ఇంకోటి అనేది ఎవడో వచ్చాడు ఫ్రెష్ వచ్చాడు కూర్చోబెట్టేసి ఆయన చెప్పించేయండి అని నోటుకు వచ్చింది అనేది అది లేదు. అది ఒక సైడ్ ఆఫ్ అదర్ సైడ్ ఆఫ్ మీడియా, సోషల్ మీడియా అయి ఉండొచ్చు. సినిమా తీయడానికి, సినిమా రివ్యూ రాయడానికి డిగ్రీలు అదే. అవును సార్, మీరు ఇంజనీరింగ్ చదివారు సార్, మీ మార్కులు ఎంత అంటే 60 అంటే అద్భుతంగా చదివాను నేను చెప్పడానికి నేను ఇంజనీరింగ్ చదవక్కర్లా. మీరు ఏం చేశారో మీ అవుట్పుట్ మీద నేను మాట్లాడతా. తప్పు రాయడం వల్ల ఏ ఆన్సర్ తప్పు రాయడం వల్ల ఇక్కడ మార్కులు కట్ అయినాయి, ఏం రాయాలి అనేవాడు మాత్రం అని చెప్పలేరుగా మీరు. అదే అంటున్నా, అంత లోతుగా వెళ్ళి చెప్పాలంటే అవి కూడా చెప్పొచ్చు. అప్పుడు నెగిటివిటీ అవుద్ది. మేము అంత దూరం వెళ్ళదలుచుకోలేదు. దర్శకుడు అభిప్రాయాన్ని చెప్పాలనుకున్నట్టు చెప్పలేకపోయాడని మాత్రమే ఆపేస్తాం మేము అక్కడతోటి. అది మీ ఇంట్లో చెప్పుకోండి, మీ ఇంట్లో చెప్పుకోండి. అది అదే సార్ నేను అందరిళ్ళకి చెప్పాలంటే మాత్రం మీకు ఖచ్చితంగా అర్హత ఉండాలి. అర్హతనే మీరు అంటే అర్హతని నేను డిసైడ్ చేస్తున్నా. ఎందుకంటే ఇది చదువుతోనో డిగ్రీతోనో వచ్చే అర్హత కాదు. కానీ ముందు ఒక దర్శకుడు తన డైరెక్షన్ డిపార్ట్మెంట్తో తనతో పనిచేయాలనుకున్న వాళ్ళకి తన థాట్ చెప్పి అందులో 5గురిలో 3 ఆ థాట్తో విభేదిస్తే మళ్ళీ దాన్ని మార్చుకుని వచ్చి చెప్పి ఒప్పించడం, లేకపోతే తను ఎందుకు ఆ థాట్ చెప్పాడు, మీ 3గురికి ఎందుకు అర్థం అవ్వలేదు, వీళ్ళిద్దరికి ఎందుకు అర్థమైందో వివరించి చెప్పడం. ఆ లైన్ అయిన తర్వాత దాని ముందు సీన్లు వేసుకుని ఇన్ని జరిగిన తర్వాత అన్ని ప్రొడక్షన్ ఆఫీసులు తిరిగి తర్వాత ప్రొడక్షన్ ఆఫీస్లో ఏదో ఒక ప్రొడ్యూసర్కి నచ్చితే థాట్ నమ్మే డబ్బులు ఖర్చు పెట్టాలి, థాట్ నమ్మి మళ్ళీ హీరోకి నమ్మి ఇన్ని జరిగిన ఈ ప్రాసెస్ ఉంది కదా. దీన్ని నేను ఒక్కటే మీరు చెప్తుంది నాకు అర్థం, దీన్ని ఒకటి కంక్లూడ్ చేద్దాం ఫైనల్గా. సినిమాలకి రివ్యూలు అవసరమా లేదా? లేదు. సో రివ్యూలు రాయడం వల్ల సినిమాలు ఆడతాయా? ఆడనప్పుడు రివ్యూలు రాస్తున్న వాళ్ళని అనాల్సిన పనే ఉంది. వాళ్ళు ఎందుకంటే నెగిటివ్కి వేగం ఎక్కువ ఉంటుంది, మళ్ళీ వేగం ఎక్కువ అంటున్నారు. అంటే ఇప్పుడు మీ రివ్యూల వలన పని అవ్వదు అని అన్నప్పుడు నెగిటివ్ రాస్తే పాజిటివ్ రాస్తే మీకెందుకు? నెగిటివ్ కానీ నష్టం జరుగుతుంది అంటున్నాను నేను. మళ్ళీ నష్టం ఎందుకు జరుగుతుంది? లాభం జరగదు కానీ నష్టం ఎలా జరుగుతుంది? ఇప్పుడు అదే మీకు అర్థం కావట్లే. పాజిటివ్ కంటే నెగిటివ్ స్పీడ్గా ఉంటుంది సార్. కానీ ఒకవేళ పాజిటివ్ వల్ల లాభ నష్టం లేకపోవచ్చు, కానీ నెగిటివ్ వల్ల అది ఎందుకో నేను ముందు చెప్తాను. ఇక్కడ ఇది కంక్లూడ్ చేద్దాం. మీ ఉద్దేశం మేము రాస్తామని, మీరు రాయకపోవడం వల్ల ఏమీ నష్టం లేదు, కానీ నెగిటివ్ రాస్తే ఎకానమీకి ఖచ్చితంగా దెబ్బ ఉంటుంది, అందుకని రాయొద్దు అంటున్నాను. ఓకే, అదేనా? మీరు ఎలాగో వ్యక్తిగత అభిప్రాయం అన్నారు కదా, అసలు రివ్యూ సిస్టమే అక్కర్లేదు సినిమాకి. ఇది మీ వ్యక్తిగత అభిప్రాయం.